యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ అధ్యాయము 7వ వచనం వరకు. మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలెననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసేదని మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా దేవుడు మిమ్మల్ని ద్వేషించెను. నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొని ఎడల మీ మాట కూడా గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటినీ మీకు చేదురు. నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎవడునూ చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు. అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఏలాగు జరిగెను. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన
సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును. ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును. మీరు మొదట నుండి మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిత్తురు. మీరును సాక్ష్యమిత్తురు. యోహాను సువార్త యోహాను సువార్త 16వ అధ్యాయము. 16వ అధ్యాయం. మీరు అభ్యంతర పడకుండా వలెనని మీరు అభ్యంతర పడకుండా ఉండాలని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు మీతో వారు మిమ్మును మిమ్మును సమాజ మందిరములలో నుండి సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. వెలివేయుదురు. మిమ్మును చంపు మిమ్మల్ని చంపు ప్రతివాడు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని దేవునికి సేవ చేయుచున్న అనుకొను కాలము వచ్చుచున్నది. అనుకున్న కాలం వచ్చినది. వారు తండ్రిని వారు తండ్రి నన్నును తెలుసుకొనలేదు గనుక నన్ను తెలుసుకునే ఈలాగు చేయుదురు. ఇలాగూ అవి జరుగు కాలము వచ్చినప్పుడు అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి నేను వాటిని గురించి మీతో చెప్పితునని మీతో చెప్తున్నాను. మీరు జ్ఞాపకము చేసుకునేలాగున మీరు జ్ఞాపకము చేసుకునేలాగా ఈ సంగతులు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని గనుక నేను మీతో కూడా ఉంటిని కనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడునూ నన్ను అడుగుటలేదు గాని నన్ను అడగట్లేదు కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. మీ హృదయం దుఃఖముతో నిండి ఉంది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. అయితే మీతో నేను సత్యం చెప్తున్నాను. నేను వెళ్లిపోవటం వలన నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. మీకు ప్రయోజనం నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. మీ వద్దకు రాడు. నేను వెళ్ళని ఎడల నేను వెళ్ళిన అలా ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయనను మీ వద్దకు పంపుదును. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం నుండి 30వ వచనం వరకు. ఆయన వచ్చి పాపమును గూర్చియు పాపమును గూర్చి నీతిని గూర్చియు నీతిని గూర్చి తీర్పును గూర్చియు తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయను. లోకమును లోకులు లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వల్ల మీరిక నన్ను చూడరు గనుక మీరు ఇంకా నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు నీతిని గూర్చి ఈ లోకాధికారి ఈ లోకాధికారి తీర్పు పొందియున్నాడు గనుక తీర్పు పొందిన తీర్పును గూర్చియు తీర్పును గూర్చి ఒప్పుకొని చేయను. ఒప్పుకొని నేను మీతో చెప్పవలసినవి నేను మీతో చెప్పవలసిన ఇంకను ఇంకను అనేక సంగతులు అనేక సంగతులు కలవు గాని కలవు గాని ఇప్పుడు ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అయితే ఆయన అనగా అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించును. నడిపించి ఆయన తనంతట తానే ఆయన తనంతట తాను ఏమీయూ బోధింపక ఏమీ బోధింపక వేటిని వినును వాటిని వాటిని బోధించి బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. మీకు తెలియదు. ఆయన ఆయన నా వాటిలోనివి తీసుకుని వాటిలోనే తీసుకుని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. నన్ను మహిమ తండ్రికి కలిగినవన్నీ నావి. తండ్రికి కలిగినవన్నీ అందుచేత అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని ఆయన నా వాటిలోనే తీసుకుని మీకు తెలియజేయనని మీకు తెలియజేయనని నేను చెప్పితిని.
చెప్పుతుంది. కొంచెము కాలమైన తరువాత కొంచెము కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు, మీరిక నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు కొంచెం కాలం నన్ను చూచెదరని చెప్పాను. చూచెదరని చెప్పింది. కాబట్టి కాబట్టి ఆయన శిష్యులలో కొందరు ఆయన శిష్యులలో కొంచెం కొంచెము కాలమైన తరువాత కొంచెము కాలమైన తర్వాత నన్ను చూడరు, నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నన్ను చూచెదరు. నన్ను చూచెదరు. నేను తండ్రి యుద్ధకు వెళ్ళుచున్నాననియో నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను. ఆయన మనతో చెప్పుచున్న మాట ఆయన మనతో చెప్తున్న మాట ఏమిటని ఏమిటని ఒకనితో ఒకరు చెప్పుకునిరి. ఒకరితో ఒకరు చెప్పుకుని కొంచెము కాలమని కొంచెం కాలం ఆయన చెప్పుచున్నదేమిటి? ఆయన చెప్పుచున్నది ఆయన చెప్పుచున్న సంగతి ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని మనకు తెలియదని చెప్పుకొనిరి. చెప్పుకునేది. వారు తన్ను అడగగోరుచుండిరని వారితోనే అడుగుగోరుచున్నాయని యేసు ఎరిగి యేసు ఎరిగి వారితో ఇట్లనెను, వారితో ఇట్లా కొంచెము కాలమైన తరువాత కొంచెం కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, నేను మీరు నన్ను చూడరు, మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు మీరు నన్ను చూచెదరు, నన్ను చూచెదరని నన్ను చూచెదరు. నేను చెప్పిన మాటను గూర్చి నేను చెప్పిన మాటను గురించి మీరు ఒకనితో ఒకడు మీరు ఒకరితో ఒకరు ఆలోచించుకొనుచున్నారా? ఆలోచించుకుంటున్నారా? మీరు ఏడ్చి మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని ప్రలాపింతులు గాని లోకము సంతోషించును, లోకము సంతోషం మీరు దుఃఖింతురు గాని మీరు దుఃఖింతులు గాని మీ దుఃఖము సంతోషమగునని మీ దుఃఖము సంతోషం మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును గనుక ఆమె గడియ వచ్చిన కనుక ఆమె వేదన పడును. ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే అయితే శిశువు పుట్టగానే లోకమందు లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత నరుడు ఒకడు పుట్టిన సంతోషం చేత ఆమె ఆ వేదన ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకునదు. మరి జ్ఞాపకము చేసుకుని అటువలే మీరును అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని ఎప్పుడు దుఃఖపడుతున్నారు గాని మిమ్మల్ని మరలా చూచెదను. మిమ్మల్ని మరలా చూచేది. అప్పుడు మీ హృదయం సంతోషించును. అప్పుడు మీ హృదయం సంతోషం. మీ సంతోషమును మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. ఆ దినమున మీరు దేని గూర్చియో మీరు దేని గురించి నన్ను అడుగరు. నన్ను అడగరు. మీరు తండ్రిని మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు ఇది వరకు మీరు ఏమీ నా పేరట అడుగలేదు. మీరు ఏమీ నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, అడుగుడి, మీకు దొరుకును. మీకు దొరుకును. ఈ సంగతులు గూఢార్థముగా ఈ సంగతులు గుజరాతముగా మీతో చెప్పితిని. మీతో చెప్పితిని. అయితే అయితే నేనిక ఎన్నడును నేను ఇంకా ఎన్నడూ గూఢార్థముగా గూఢార్థముగా మీతో మాట్లాడక మీతో మాట్లాడక తండ్రిని గూర్చి తండ్రిని గురించి మీకు స్పష్టముగా మీకు స్పష్టముగా తెలియచెప్పు గడియ వచ్చుచున్నది. తెలియచెప్పు. ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని తండ్రిని వేడుకుంటున్నానని మీతో చెప్పుటలేదు. మీతో చెప్పు. మీరు నన్ను ప్రేమించి మీరు నన్ను ప్రేమించి నేను నేను దేవుని యొద్ద దేవుని యొద్ద నుండి నుండి బయలుదేరి వచ్చితినని బయలుదేరి వచ్చినని నమ్మితిరి గనుక నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి నేను తండ్రి దగ్గర నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను. లోకమునకు వచ్చి ఉన్నాను. మరియు మరియు లోకమును విడిచి లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. వారితో చెప్పాను. ఆయన శిష్యులు ఆయన శిష్యులు ఇదిగో ఇప్పుడు
ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమియు చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు. సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడును నీకు ప్రశ్న వేయని అగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా యేసు వారిని చూచి మీరిప్పుడు నమ్ముచున్నారా?